ఇతరులు చేసింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి? ఇతరులు చేసింది ప్రార్థనే, వాళ్ళు చేసింది ప్రార్థన. ఇక్కడ జ్ఞానం ఏంటి? ఎక్కడ కనపడుతుంది తెలుసా? వారు లోకము వైపు తిరిగారు, ఇది దేవుని వైపు తిరిగాడు. లోకము వైపు తిరిగిన వాడు కష్టపడలేదు, దేవుని వైపు తిరిగిన వాడు అగ్ని దిగు వచ్చి మొత్తం కష్టపడింది. ఈరోజు మన భక్తి విధానము లోకం వైపు తిరిగి దేవుడు కష్టపడము. నీ బలి ఆత్మలోకి రాదు, నీ భక్తి ఆత్మలోకి రాదు, నీ ప్రార్థన ఆత్మలోకి రాదు. అసలు నువ్వే కష్టపడము. సత్యమైన దేవుని వైపు నేను ప్రేమతోని ప్రతిమాలుతున్నాను సరిగా. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ఇది ఎట్లాంటి తీర్మానం అంటే, లోకము వైపు చూడక ప్రభువును నచ్చబడిన యేసు వైపు చూసి ప్రార్థన చెయ్యి. నీ సమయం యేసుతో తిరుగు, నీ సమయం సన్నిధి వైపు తిరుగు. ప్రియమైన సహోదరా, నువ్వు చేసే ప్రార్థన బట్టి వాక్యంలో నువ్వు కంప్లీట్ గా నువ్వు కాల్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కంప్లీట్ గా కాల్చబడాలి అంటే సత్యమైన యేసు వైపు తిరగాలి. ఈరోజు సత్యమైన యేసు వైపు తిరిగితేనే కాల్చబడతావు. యేసు వైపు తిరిగిన వాడు